హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. నేను కుక్ చేసేటప్పుడు కుకింగ్ ఈజీగా అవడానికి ఫాలో అయ్యే మెథడ్స్ అన్నీ మీకు చూపిస్తున్నాను. జనరల్గా వర్కింగ్ ఉమెన్ కావచ్చు, హౌస్ వైఫ్స్ కావచ్చు, టైం సేవింగ్ కోసం కొన్ని మెథడ్స్ ఫాలో అయ్యామనుకోండి, కుకింగ్ చాలా హాయిగా ఉంటుందండి. యూజువల్గా మనం నాన్ వెజ్ రెసిపీస్ చేసేటప్పుడు, కొన్ని వెజిటేరియన్ రెసిపీస్ చేసేటప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ యూజ్ చేస్తూ ఉంటాం. సో 60:40 రేషియోలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని తయారు చేసి స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, 1 వీక్ వరకు ఏ డౌట్ లేకుండా వాడుకోవచ్చు. కాకపోతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసేటప్పుడు కొన్ని లవంగాలు, యాలుకలు, పట్ట, తర్వాత సోంపు వేసి కాస్త పసుపు వేసి గ్రైండ్ చేసుకుంటానండి. నేను ఎలా చేశానో మీకు చూపిస్తున్నాను చూడండి. 60% వెల్లుల్లి తీసుకుంటే 40% అల్లంని పొట్టు తీసి ముక్కలు చేసి తీసుకోవాలి. పసుపు యాడ్ చేస్తే జింజర్ గార్లిక్ పేస్ట్ త్వరగా చెడిపోకుండా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, కాస్త ఓపిక్గా లెంత్ ఎక్కువైనా కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు ఈ హ్యాక్స్ అన్నీ కూడా చాలా ఉపయోగపడతాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని ఇమ్మీడియట్గా యూజ్ చేసుకుంటాను. నెక్స్ట్ ప్రిపరేషన్ ఫెన్నల్ పౌడర్ అండి, అంటే సోంపు పౌడర్. సోంపు మీకు అందరికీ తెలుసు కదండి, డైజెషన్కి చాలా ఇంపార్టెంట్. అలాగే మంచి అరోమా ఇస్తుందండి కూరల్లో. నేను సోంపు పౌడర్ని బీరకాయ కూరలో వాడతాను, క్యాబేజ్ పప్పులో వాడతాను, ఇంకా గరం మసాలా పౌడర్లో వాడతాను. నాన్ వెజ్ రెసిపీస్లో సోంపు లేకుండా అసలు చేయనండి, నాకైతే చాలా ఇష్టం. సో ఎలా చేయాలో నేను చూపిస్తున్నాను చూడండి. ఒక ప్యాన్ని హీట్ చేసుకొని ఫెన్నెల్ సీడ్స్ని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. బాగా చల్లారిన తర్వాత చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ సోంపు వెయిట్ లాస్కి కూడా చాలా బాగా పనిచేస్తుందండి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ జీరా పౌడర్ ప్రిపేర్ చేస్తున్నాను. సేమ్ ప్రొసీజర్ అండి. ప్యాన్ని హీట్ చేసుకొని జీరాని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో చేసుకుంటే మాడకుండా చక్కగా మంచి అరోమాతో రోస్ట్ అవుతాయన్నమాట. బాగా చల్లారిన తర్వాత దీన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మెంతులు, ఆవాలు కలిపి, అంటే ఫెనుగ్రీక్, మస్టర్డ్ సీడ్స్ని కలిపి నేను పౌడర్ చేసుకుంటున్నానండి. సేమ్ ప్రొసీజర్ ఫాలో అవుతున్నాను. హీట్ చేసుకొని ప్యాన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఫెనుగ్రీక్ అండ్ మస్టర్డ్ సీడ్స్ని చక్కగా లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఫ్లేమ్ ఎక్కువ పెట్టేస్తే అన్నీ కూడా బాగా మాడిపోతాయండి. సో ఇలా స్ప్లటర్ అయ్యాక అన్నిటినీ చల్లార్చుకొని ఒక్కొక్కటి 1 by 1 గ్రైండ్ చేసుకోవాలండి. నా సోంపు పౌడర్ రెడీ అయిపోయిందండి. చక్కగా నేను గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఇలా డ్రై రోస్ట్ చేసిన దానివల్ల మనకు పురుగు కూడా పట్టదండి. చాలా నాళ్ళు బాగా చక్కగా షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. నెక్స్ట్ ఐటెం గరం మసాలా అండి. గరం మసాలాకి నేను ఏమేమి వాడుతున్నానో మీకు చూపిస్తున్నాను. మేమైతే పట్ట అంటాము, చాలామంది దాల్చిన చెక్క అంటారు. దెన్ లవంగాలు, ఏలుకలు, సోంపు, ఇవి తప్ప నేను ఏమీ వాడనండి. గరం మసాలా నేను వాడే ఇంగ్రీడియంట్స్ ఇవి మాత్రమే. వీటిని డ్రై రోస్ట్ చేయకుండా డైరెక్ట్గా నేను బ్లెండ్ చేసేసుకుంటున్నానండి. బాగా పౌడర్ చేసుకోవాలన్నమాట.
చక్కగా నాన్ వెజ్ రెసిపీస్లో, కొన్ని వెజిటేరియన్ రెసిపీస్లో ఇమ్మీడియట్గా అలా జార్ నుంచి తీసుకొని ఇలా వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ జీరా పౌడర్ని ప్రిపేర్ చేసుకుంటున్నానండి. డ్రై రోస్ట్ చేసి బాగా చల్లారిన జీరాని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను. దీన్ని కూడా మంచి గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోబోతున్నానండి. ఒకే రంగులో ఉన్న పౌడర్స్ని వేరు షేప్స్లో ఉన్న జార్స్లో స్టోర్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది గుర్తుపట్టడానికి. లేకపోతే అమెజాన్లో మనకు లేబుల్స్ కూడా అమ్ముతారు. దాన్ని స్టిక్ చేసి దానిపైన మనం ఇంగ్రీడియంట్ పేరు కూడా రాసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, జీరా పౌడర్ రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదండి, మేథీ పౌడర్, జీరా పౌడర్ ఒకే కలర్లో ఉన్నాయి కాబట్టి నేను వేరు షేప్స్ ఉన్న జార్స్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. నెక్స్ట్ ఇప్పుడు ఫెనుగ్రీక్ అండ్ మస్టర్డ్ సీడ్స్ని నేను గ్రైండ్ చేసుకుంటున్నానండి. నేను ఈ పౌడర్ని పచ్చళ్ళు పెట్టేటప్పుడు వాడతాను, ఊరగాయల్లో వాడతాను, అంతకన్నా మించి మంచి పులుసు కూరల్లో, తర్వాత చేపల కూరలో వాడతాను. సో రెడీగా ఉందనుకోండి, చక్కగా ఇలా కూరలు చేసేటప్పుడు అలా జార్లో నుంచి తీసి చకచకా వాడేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ మెథడ్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నానండి. నచ్చినా నచ్చకపోయినా ఇవన్నీ యూజ్ అయ్యేటువంటి కాబట్టి తప్పకుండా మీరు ఫాలో అవుతారని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఐటమ్ వచ్చి అన్ని టిఫిన్స్లోకి, స్నాక్స్లోకి, బ్రేక్ఫాస్ట్లోకి ఈజీగా అందరూ నచ్చే విధంగా ఉండేది కారం చట్నీ. ఎంత ఈజీ అంటే అన్ని రా మెటీరియల్స్ని జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలండి. ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ డీసీడెడ్ రెడ్ చిల్లీస్ అంటే గింజలు తీసేసిన ఎండుమిర్చిని, పెద్ద వెల్లుల్లి గడ్డని, 2 ఆనియన్స్ని కట్ చేసుకొని అందులో వేసుకొని రిక్వైర్డ్ సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని మనము బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో 5 to 6 days చక్కగా ఉంటుందండి, చెడిపోకుండా. ఎటువంటి బజ్జీలు, బోండాల్లోకైనా నైస్ కాంబినేషన్ అవుతుంది. దోశల్లోకి, ఇడ్లీలోకి కూడా చాలా బాగా ఉంటుంది. సో కడప కారం చట్నీ రెడీగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి, ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా చకచకా తీసి ఇలా తినేయచ్చు. నేనిప్పుడు నల్ల మిరియాల పొడి, బ్లాక్ పెప్పర్ పౌడర్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. లైట్గా డ్రై రోస్ట్ చేసుకొని జార్లో వేసి గ్రైండ్ చేసుకున్నానండి బ్లాక్ పెప్పర్ సీడ్స్ని. వీటిని రసంలో వాడతాను, నాన్ వెజ్ రెసిపీస్లో పైన చల్లుకుంటే సూపర్గా ఉంటుంది. అలాగే ఎగ్ వైట్స్ పైన, బాయిల్డ్ ఎగ్ పైన స్ప్రింకిల్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. సో బ్లాక్ పెప్పర్ అనేది వెయిట్ లాస్ కూడా చాలా మంచిది కాబట్టి కూరల్లో బ్లాక్ పెప్పర్ని అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉండండి, చాలా మంచిది హెల్త్కి కూడా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, తెల్లవారు నిద్ర లేయటమే ఏ బ్రేక్ఫాస్ట్ చేద్దామా, ఏ చట్నీ చేద్దామా అని ఆలోచిస్తుంటామండి. కాబట్టి ఇలా గ్రౌండ్ నట్స్ అంటే పీనట్స్ని ముందుగానే మీడియం ఫ్లేమ్ పైన డ్రై రోస్ట్ చేసి డబ్బాలో వేసి స్టోర్ చేసుకున్నాం అనుకోండి, తెల్లవారు నిద్ర లేవటం ఇడ్లీలోకో, దోశలోకో, పూరీలోకో పీనట్ చట్నీ ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మన కుకింగ్ ఈజీ అవ్వడం మన చేతుల్లో ఉంది. ఈ మెథడ్స్ అన్నీ ఫాలో అవ్వండి. మేక్ యువర్ కుకింగ్ ఈజీ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ బాయ్.